యోసేపు అంటాడు, నో డోంట్ బరీ మీ ఓవర్ ద ల్యాండ్ ఆఫ్ ది ఈజిప్ట్, ఈ ఐగుప్తులో నన్ను నా సమాధిని చేయొద్దు. మరి ఏం చేయమంటారు సార్? నేను చనిపోయిన తర్వాత పెట్లో ఉంచారు కదా, పెట్లో ఉంచిన తర్వాత ఈ ఎముకలను పట్టుకొని పోండి అని అంటున్నాడు. ఇప్పుడు మోషే గారు అందరి దృష్టి, అబ్బా ఎప్పుడు కానానికి వెళ్ళిపోతానా, ఎప్పుడు అక్కడికో వెళ్ళిపోతానా, అది ఏదో చేసేస్తానా అని ఆశపడుతుండగా యోసేపు దృష్టి మాత్రం ఎక్కడ ఉందనంటే ఆ యోసేపు గారి యొక్క మోషే దృష్టి అంతా యోసేపు గారి యొక్క ఎముకల మీద దృష్టి పెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హలో, 2 చేతులు పైకెత్తాలి. హల్లెలూయా. మీరు అచ్చం ఎలా కూర్చున్నారంటే, ఇష్టం లేని పెళ్లి చూపుల దగ్గర చూసారా, కొందరు ఆడపిల్లలు కూర్చుంటారు, ఇంక చెప్పు బాబు మాకు అయిపోయింది అలా కూర్చుంటాం అన్నట్టుగా కూర్చుంటున్నారు. ఇలాంటి పరిస్థితి నా లైఫ్లో వద్దని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని నేను అసలు ఇవ్వాలి. ఓ మై గుడ్నెస్, మరి ఇంత డల్గా అయితే ఎలా చెప్పండి. హల్లెలూయా. కమాన్, చేతులు ఎత్తాలి సార్. హల్లెలూయా. మరో పర్యాయం హల్లెలూయా. డియర్ చర్చ్, లిసన్ టు మీ, నా మాట మీ శ్రద్ధగా ఆలకించాలి. యోసేపు ఎముకల గురించి దేవుని వాక్యం చాలా ప్రత్యేకంగా మాట్లాడుతుంది ఇక్కడ. ఈ ఐగుప్తు నుంచి వెళ్ళిపోతూ బంగారం తీసుకువెళ్ళారు అని వాక్యంలో ఉంది. ఐగుప్తు నుంచి వెళ్ళిపోతూ పిండిని తీసుకువెళ్ళారు అని వ్రాయబడుతుంది. అందరితో పాటు తమ కాల్బలమంతా 40 లక్షల కాల్బలమంతా ఐగుప్తు సైన్యంలో బ్రహ్మాండంగా వెళ్తుంది అని వ్రాయబడుతుంది. అంతటితో పాటు ఎండిపోయిన ఎముకలను మోషే తీసుకువెళ్ళాడు అని దేవుని యొక్క వాక్యంలో ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు ఎందుకు యోసేపు ఎముకలు తీసుకువెళ్ళబడ్డాయి? అసలు ఎందుకు యోసేపు ఎముకలు తీసుకెళ్ళబడ్డాయి? అమ్మా, నేను చెప్పిన 25 నిమిషాల్లో 7 నిమిషాలు అయిపోయింది ఆల్రెడీ. నిజంగా సమయానికి ముగించేస్తాను నేను. మీరు కాస్త శ్రద్ధగా వాక్యాన్ని వినండి, ఎందుకంటే ఎలాగ పొద్దున్న ఆదివారం కాబట్టి ఇక్కడ కడుపు నుండి ఆలకిద్దాం. నా వాక్యంలో మొట్టమొదటి చూస్తే ఐగుప్తులో ఏముంటాయో తెలుసా? హలో, ఐగుప్తులో ఏముంటాయో తెలుసా? పిరమిడ్లు ఉంటాయి. ఇక్కడ చాలామంది యెరూషలేములో వెళ్ళొచ్చిన వారికి ఐడియా ఉంటుంది. ఏముంటుందని అంటే అక్కడ పిరమిడ్లు ఉంటాయి. పిరమిడ్లు అంటే ఏంటి చెప్పనా? ఇట్స్ నథింగ్ బట్ టోమ్, జస్ట్ సమాధులు మాత్రం. అంటే ఆ దేశంలో యోసేపు లాంటి గొప్ప వారిని, తమ్ముడా, యోసేపు లాంటి ప్రపంచాన్ని పెంచి పోషించిన వారిని, యోసేపు లాంటి ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారిని, యోసేపు లాంటి చరిత్రలు ఆ బంగారపు అక్షరాలతో, సువర్ణ అక్షరాలతో రాయగలిగిన వారు గొప్పవారిని ఏం చేస్తారంటే ఆ దేశంలో పిరమిడ్లు కట్టేస్తారు. ఏం కట్టేస్తారు వాళ్ళు? చెప్పాలి. ఏం కట్టేస్తారు వాళ్ళు? పిరమిడ్లు కట్టేస్తారు. ఇప్పుడు యోసేపుకు ప్రపంచానికి పేరు తీసుకొచ్చిన వాడు, ఐగుప్తు దేశానికి ఆశీర్వాదకరంగా మార్చినాడు. పైగా బైబిల్ ఏముంది? ధాన్యము యోసేపు ఉన్న చోట ఉందట. ఇంత గొప్పడు చచ్చిపోతే ఏం చేయాలో? పిరమిడ్ కట్టేయాలి. కట్టలేదు. కారణం చెప్పిన ఈ పెద్ద మనిషి చెప్పాడు, నన్ను ఐగుప్తులో సమాధి చేయకండి అంటే అర్థం చెప్పిన, యోసేపు ఐగుప్తు యొక్క మెప్పును కోరుకున్నవాడు కాదు, దేవుని మెప్పును కోరుకున్నవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే భక్తుడు అంటాడు, ఒరే నాయన, ఈ ఐగుప్తులో ఈ దిక్కుమాల పేరు కంటే, ఈ ఐగుప్తులో పేరు ప్రఖ్యాతుల కంటే నా కొరకు దేవుడు వాగ్దానము చేసిన, నా పితలకు దేవుడు వాగ్దానము చేసిన పాలు తేళ్లు ప్రవహించే ఆ పరమ కాలంలో నాకు ఉండాలి, పరిశుద్ధుల సహవాసంలో ఉండాలి. కానీ ఈ ప్రాంతంలో పరదేశిగా ఉండను, ఆ దేశంలో సరైన వాడిగా ఉంటానని చెప్పి లోక మర్యాదను కోరుకుండా దేవుని మర్యాదను కోరుకున్న భక్తుడు కాబట్టి ఐగుప్తులో యోసేపు ఎముకలు తీసుకుని రాబడ్డాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో చాలామంది ఆశండి చెప్పిన గొప్పవాళ్ళుగా అయిపోవాలి అని ఆశపడతారు, నా గురించి గొప్పగా చెప్పుకోవాలి అని ఆశపడతారు. మీకు సంగతి చెప్పనా, నువ్వు కనుక చనిపోతే 3 రోజుల్లో మర్చిపోతారు. మనం చనిపోతే 3 రోజుల్లో మర్చిపోతారు. ఒకవేళ చనిపోయిన వ్యక్తికి భార్య షుగర్ పేషెంట్ అనుకోండి, గంటలో భోంచేసేయాలి ఆవిడ. చనిపోయిన ఆవిడ యొక్క అతను ఏమాత్రం బీపీ పేషెంట్ అనుకోండి, సాయంకాలంలో జ్యూస్ పడిపోవాలి ఆయనకి. లేకపోతే నీ తిండి తిప్పలు మానేసి మన కొరకు ఎవరో కూడా ఎదురు చూడరు. ఇలాంటి తుచ్చమైన లోకంలో మనం అందరూ ఏమనుకుంటామంటే నిత్యము జీవించాలి అని ఆశపడతాం, నిరంతరము ఉండాలి అని ఆశపడతాం, ఎక్కువ కాలం బ్రతకాలి అని ఆశపడతాం. ఒకసారి నేను చెంగల్పట్టు అనే ఊరు మీటింగ్కి వెళ్తున్నాను, తమిళనాడులో ఉంది అది. ఇలా వెళ్తుంటే నా ముందున్న వారు నాకు, మన బిలీవర్స్ ఏం చేశారంటే
ఫిష్ పెట్టారు, రకరకాల ఐటమ్లు అన్నీ పెట్టారు వాళ్ళు. వరుసగా అందరూ పెట్టిన తర్వాత అవన్నీ తింటున్నాం. మా ముందు మోంక్ అంటాం కదా, మోంక్ అంటే ఏమంటారండి, సన్యాసులు నా ముందు కూర్చున్నారు. వాళ్ళు ఏం చేసినప్పుడు అటుకులు తెలుసు కదా, చిన్నప్పుడు మన ప్రార్థనలోని అటుకులు బెల్లం పెట్టేవారు కదా, అలాంటి అటుకులు మాత్రమే తింటున్నారు. పచ్చి బెండకాయలు ఉన్నాయి, దాన్ని తింటున్నారు. బెండకాయలు నానబెట్టిన వాటర్ ఉంది, దాన్ని తాగుతున్నారు. ఇదేంటి సార్, మా వాడు నా ముందున్నవాడు తమిళ వచ్చినాడు కాబట్టి మీకు వేణుమా, మీకు కావాలంటే అన్నాడు. అది తింటే అనారోగ్యం అండి అన్నాడు. ఓహో, ఇది తింటే అనారోగ్యమా సార్? ఇది తిన్నారు కదా, మీరు మ్యాక్సిమం ఎంతకాలం బ్రతకగలరు సార్ అని అన్నాడు. 90 సంవత్సరాలు బ్రతికేస్తామండి. 90 సంవత్సరాలు బ్రతికి ఏం చేద్దామని మామూలుగా మనలో అన్నమాట. 90 సంవత్సరాలు బ్రతికి నువ్వేం సాధించగలవు? ఒక ఆయన చెప్పాడు 106 సంవత్సరాల పైగా బ్రతికేస్తాను అన్నాడు. 87 సంవత్సరాలకే చనిపోయాడు. ఒకడంటాడు 153 సంవత్సరాలు బ్రతుకుతాను అన్నాడు. 53 సంవత్సరాలుగా వ్యక్తి చనిపోయాడు. ప్రస్తుతానికి ఒక అమ్మగారు ఉన్నారండి, ఆవిడ శరీరం మీద రోజుకి ఎంత ఖర్చు పెడుతుంది చెప్పనన్నా, 23 లక్షలు ఖర్చు పెడుతుందంట. సంబడి ఆస్క్డ్ ఎ క్వశ్చన్, వై డు యు వాంట్ టు స్పెండ్ ఆల్ దిస్ మనీ? ఎందుకు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నావంటే ఆవిడేం చెప్పింది చెప్పనా, నేను 150 సంవత్సరాలు బ్రతికి ఒక రికార్డు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పింది. ఈ లోకల్ అందరూ బ్రతకాలి అనుకుంటే యోసేపు మాత్రం ఏం కోరుకున్నాడు చెప్పనా, నేను బ్రతికితే బ్రతికాను కానీ చనిపోతే మాత్రం ఐగుప్తులో మాత్రం ఉండను. ఐగుప్తులో ఉంటే నన్ను ఐగుప్తు దేశ పౌరుడు అంటారు కానీ పరలోక పౌరుడు, వాగ్దాన దేశపు పౌరుడు అని పిలవరు. అందుకే భక్తుడు ఏం చెప్పాడు చెప్పనా, చచ్చి నాకు ఎక్కడ వద్దు. ఇందుకు వాస్తవానికి తనకి జపనత్ పనేహు అని పేరు ఎక్కడ పెట్టబడింది, ఐగుప్తు దేశంలో పెట్టబడింది. ఆ అమ్మాయికి అతనికి మళ్ళీ అతనికి పెళ్ళి కూడా అయింది. ఆసేనత్తు ఎవరు అమ్మాయి, ఆ ప్రాంతం ఆవరే. మళ్ళీ అతనికి దేవుడు బిడ్డలు ఇచ్చాడు, మనిషే ఎఫ్రాయిములు. వీళ్ళెవరు, ఇక్కడ వాళ్ళే. అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ పెద్ద మనిషి ఏమని చెప్పనా, నో 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 నో, ఇక్కడ మాత్రం బరి వద్దు, అక్కడికి తీసుకువెళ్ళావు. నెంబర్ 1, ఈ లోకంలో చనిపోతాం మన అందరం. తుమ్మున చనిపోతాం, దగ్గర చనిపోతాం. చనిపోవడానికి వెళుతున్న మన అందరి జీవితాల్లో నేను సంఘం కోరుకోవాల్సింది, యోసేపు ఎముకలు నేటి సంఘానికి చెబుతున్నట్లుగా లోక మర్యాదను, లోక మెప్పును కోరుకున్న వారముగా మనం ఉండాలి. బైబిల్లో మీకు క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్పనా, ప్రజలు అంటారు, నాన్నగారండి అంటారు, అయ్యా మాకు ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ దాకా తీసుకొచ్చావా అన్నారు. మీకు అర్థమైందా? వాళ్ళు ఎందుకు ఐగుప్తు సమాధులు లేవని ఇక్కడ దాకా అన్నారు? ఐగుప్తు సమాధి గొప్పతనం ఏంటో వీళ్ళకు తెలుసు. ఐగుప్తులో సమాధి చేస్తే గొప్పోళ్ళు అయిపోతామని తెలుసు. అందుకే ఐగుప్తు మెప్పు కోరుకుని ఈ పనికి మళ్ళీ లేవంటారు చెప్పనా, మీకు ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ దాకా తీసుకొచ్చేసావు అన్నారు. లోక మెప్పును కోరుకున్న వారముగా మనందరం ఇక్కడ కూర్చున్నట్లయితే, పరలోకపు మెప్పును కోరుకున్న వారం ఇక్కడ కూర్చున్నట్లయితే, ఆ రోజు యోసేపు ఎముకలు జనులకు సాక్ష్యం ఇచ్చినట్లు 430 సంవత్సరాలు బరి కాకుండా, సమాధి చేయబడకుండా, మత్స్యములో కుళ్ళిపోకుండా ఉన్నటువంటి ఆ యోసేపు ఎముకల వలె మనం మాదిరి కరిగి జీవిస్తాం. రెండో సంగతి చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఎందుకు యోసేపు ఇక్కడ నన్ను సమాధి చేయొద్దురా, నా ఎముకలు తీసుకొని పోండి అని చెప్తాను వినండి. వాస్తవానికి మక్ఫేలా గుహ అని ఒక గుహ ఉంది. చెప్పండి, ఆ గుహ పేరు చెప్పండి ఒకసారి. ఏదో అన్నారు మొత్తానికి మీరు అందరు. మీకు మాకు ఎలాగుందంటే ఏదో లాజరు గారికి ధనవంతుడికి అగదం పెట్టి మంచి గ్యాప్ పెట్టారు. అది మీరు ఏమంటున్నారో కూడా మాకు అర్థమవుతలేదు. మొత్తానికి మీ పళ్ళు కనబడ్డది అర్థం ఏంటంటే మీరు కొంచెం పెదవి కలిపారు అని అర్థం. ఐ అండర్స్టాండ్, నా వెళ్ళిపోతాను. మక్ఫేలా గుహ 400 వెండి తులములకు కొనబడిన గుహ. ఇంకో విషయం చెప్పనా, వారు అమ్మగారు శారమ్మ గారిని పాతిపెట్టిన గుహ, తర్వాత భక్తులందరినీ పాతిపెట్టిన గుహ, అబ్రహామును పాతిపెట్టిన గుహ. వీళ్ళందరూ బైబిల్లో కనుక మీరు చదువుతూ ఉంటే తమ పితరుల సమాధి యందు పాతి పెట్టబడి తమ పితరుల వద్దకు చేర్చబడిరి అని ఆదికాండంలో ఎవరు చనిపోయినా వ్రాయబడుతుంది. ఒక్క రాహేలు మాత్రమే మార్గ మధ్యలో రామత్సెరహు అనబడిన ప్రాంతం దగ్గర పాతి పెట్టబడింది, కానీ మిగతా అందరూ కూడా అక్కడే పాతి పెట్టబడ్డారు. ఇంతకు వాళ్ళు ఎవరు గుహలు ఉన్నారు? అందరూ పరిశుద్ధుల సహవాసము కలిగిన వారు, పవిత్రులు, పరలోకములో ప్రత్యేకించబడిన వారు. మరి యోసేపు ఎవరప్పుడు చెప్పనెవరో? ఐగుప్తు దేశంలోనే ఉన్న, ఐగుప్తు అంటసా లేకుండా, ఐగుప్తు లోక మలిన మాలిన్యాన్ని ఏమాత్రం అంటుకోకుండా ప్రత్యేకముగా జీవించిన భక్తుడు కనుక నేను ప్రత్యేకించబడిన జీవితాన్ని కలిగి ఉంటానయ్యా, ఐగుప్తుతో మాత్రం రాసుకుని పూసుకుని తిరగను అని చెప్పి నన్ను ఎక్కడ మాత్రం పాతి పెట్టకండి. ఏ మాత్రం పాతి పెట్టారా నేను ఐగుప్తుని అయిపోతాను కానీ పరిశుద్ధుల సహవాసమునకు చేర్చబడనని చెప్పి భక్తుడు పరిశుద్ధుల సహవాసమును కోరుకున్నాడు. కనుక
కనుక ఆ భక్తుడు ఏం చేసే చెప్పిన తన ఎముకలను ఎక్కడిని తీసుకెళ్ళిపోవాలని వారి చేత రూఢిగా ప్రమాణం చేయించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో బ్రతికిన సంగమా, నువ్వు దేనికోసం బ్రతకాలో చెప్పనా? పరిశుద్ధుల సహవాసం కొరకు బ్రతకాలి. నువ్వు ఎక్కడ తిరిగినా ఎక్కడికి వచ్చినా సరే నీకంటూ ఒక సంఘం అంటూ ఉండాలి, నీకంటూ ఒక ఆత్మీయ నాయకత్వం అంటూ ఉండాలి. చూడండి, మీరు ప్రత్యక్ష గుడారంలో కొంచెం ఆలోచన చేయండి. చాలా ఉన్నాయి అన్న, చాలా ఉన్నాయి. అన్నీ ఉన్న సముద్ర వత్సపు తోళ్ళ ఆ యొక్క గుడారం క్రింద ఇవన్నీ ఏం చేయబడాలి? పెట్టబడాలి. ఈవెన్ వైల్ ద క్యారీ, వారు మోసుకెళ్తున్నప్పుడు కూడా పైన సముద్ర వత్సల తోళ్ళు గుడారం కింద ఉండాలి. దాన్ని ఒక ఆయన ఎలా వ్యాఖ్యానం చేశాడు చెప్పనా? ఏమున్నా ఎవరి కింద ఉండాలి? నాయకత్వం కింద ఉండాలి. ఏమున్నా పైకప్పు కింద ఉండాలి. అలాగే మన అందరము కూడా మనకంటూ ఒక ఆత్మీయ నాయకత్వంలో ఉండాలి. అది పరిశుద్ధుల సహవాసమై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు బైబిల్ చదువుతారు కదా, చదువుతారు. మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి. యేసు ప్రభు కూడా అందరూ లేరు, కొందరు ఉన్నారు. ఆ కొందరులో ఎవరెవరు ఉన్నారంటే యాకోబు ఉండేవాడు, యోహాను ఉండేవాడు, పేతురు ఉండేవాడు. చివరికి యాయేరు కుమార్తెలు లేపనప్పుడు వీళ్ళే ఉన్నారు. ఇక రూపాంతరం కొండ మీదకి వెళ్ళినప్పుడు వీళ్ళే ఉన్నారు. ఎందుకని? ఒక ఆయన రాశాడు, నా మాటకు రాశారు, ఒక ఆయన రాశాడు. ఆయన రాసి ఏమని చెప్పిన, వీళ్ళు ముగ్గురంట యేసయ్యతో సహవాసంలో ఉన్నవారట. యోహానుకి ఇంటి పేరు చెప్పిన, యేసయ్య రొమ్మున ఆనుకొనిన శిష్యుడు. అతని ఇంటి పేరు ఏమన్నా ఉందంటే ఆయనతో సహవాసం. ఎంత సహవాసమో చెప్పన గురువుగారు? బట్టలు లేకుండా సిలువ వేయబడితే ఆ క్షణంలో ఉన్నప్పుడు అందరూ 7 మాటలు చెప్తాం కదన్న మనందరం. అమ్మ ఇదిగో నీ కుమారుడు అంటాం, కానీ ఒరే బాబు ఇదిగో నీ తల్లి అన్న మాట మాత్రం చెప్పం. వాస్తవానికి ఆలోచన చేయాల్సింది ఏంటంటే యేసు ప్రభు 8 మాటలు పలికితే ఇది లెక్కేది 8వ మాట, బాబు ఇదిగో మీ అమ్మ. ఎందుకని? ఆయన ఒక్కడే యేసయ్యకు నమ్మకమైన వాడు గనక ఆయన మాత్రమే చూడగలిగిన ఆ తల్లిని పట్టుకెళ్ళి ఆ వ్యక్తికి ఇచ్చాడు. యేసయ్య పనులు అతనికి అప్పగించబడింది. గల కారణం ఏం చెప్పన? పరిశుద్ధుల సహవాసమును కలిగిన వాడు. ఇక్కడ కూర్చున్న మన అందరి జీవితంలో షుగర్ బిళ్ళ లేకపోయినా మనం బ్రతకగలం. బీపీ టాబ్లెట్ సమయానికి వేసుకోకపోయినా మనం బ్రతకగలం. ఏంటి ఇక్కడ పట్టేస్తుంది? గ్రంథి, థైరాయిడ్. అది లేకపోయినా మీరు బ్రతకగలరు, టాబ్లెట్ లేకపోయినా బ్రతకగలరు. ఫోన్ మాత్రం లేకపోతే ఒక్కడే బ్రతకడు. ఇలాగెలా కొట్టేసుకుంటారు పోలేమంటాను. ఎక్కడుంది ఎలాగెలా కొట్టేసుకోవాలి. లేజీ లెగ్గానే ఆ ఫోన్ కనిపి అంటే యు ఆర్ సో కనెక్టెడ్ విత్ దట్. ఆ రాత్రి ఆ పిల్ల ఏ మెసేజ్ పెట్టిందో ఏటో, ఆ స్నాప్చాట్లు ఏ స్నాప్లు వచ్చాయో ఏటో, ఆ ఫేస్బుక్లో ఆ మొహం పుస్తకాలు ఎంతమంది లైకులు కొట్టారో ఏటో. ఇది మన సహవాసం. మన సహవాసం ఏంటి చెప్పన? కొందరు అత్తమాలు కంచాలు ముందే పైగంటారు, అస్సలు తినలేదు బాబా అంటారు, అస్సలు తినలేదంటారు. అత్తమాలు బ్యాటింగ్ ఆడుతూనే ఉంటారు. రైస్ మిల్లు అది వాళ్ళకి మంచి రైస్ మిల్ అండి వాళ్ళకి. మనం 9 దాటి తింటే మళ్ళీ మనకేం అరగదు. వాళ్ళకి మాత్రం 24 గంటలు 1 గంట తిన్నా బేవ్ అని వచ్చేస్తుంది. అంటే కంచాలతో సహవాసం. కొందరండి బట్టలతోనే బ్రతుకుతారండి వాళ్ళు. చూడండి, ఆ దడి మీద బట్టలే ఉంటాయి. బండి ఉంటుందా ఇంట్లో? బండి మీద బట్టలు ఉంటాయి. వంటగదిలో బట్టలు ఉంటాయి. తలుపు మీద బట్టలు ఉంటాయి. మంచం మీద బట్టలు ఉంటాయి. బీరువాలో కూడా బట్టలు ఉంటాయి. టు బి ఫ్రాంక్, మంచం కింద కూడా బట్టలే ఉంటాయి. వీళ్ళు సంపాదన అంటే ఎవరికి ఇచ్చేస్తారు? ఆ కొత్త బట్టలకు మాత్రం. దీనితో సహవాసం నీవు ఎప్పుడన్నా పరిశుద్ధుల సహవాసమునకు వెంపర్లాడావా? సేవకునితో సహవాసానికి వెంపర్లాడావా? ఒక సేవకునితో సభలకు వెళ్ళడానికి ఎప్పుడన్నా ప్రయత్నం చేశారా? ఒక పరిశుద్ధులతో స్థిర సమాజం మోకరించి ప్రార్థన చేస్తే నేను వెళ్తాను ఎప్పుడన్నా మోకరించగలిగావు? ఇలాంటి సహవాసం లేకపోతే అనవసరం. ఈ మాట మనం చెప్పడానికి యోసేపు ఎముకలు ముందుకు వస్తున్నాయి. ఓ మంచి పాట చెప్తుంది. నేను ఇక్కడ ఉన్నాను అనుకో, మా తాతలు, మా అబ్రహాం గారు, మా శారమ్మ గారు, మా యాకోబు గారు, మా వాళ్ళందరూ పరిశుద్ధుల సహవాసంలో మక్ఫేల గుహలో పాతి పెట్టబడ్డారు. ఆ స్థాయి నాకు కావాలి కాబట్టి ఐగుప్తు ప్రధానమంత్రిత్వం నాకొద్దు, ఏంటిది పిరమిడ్ నాకొద్దు, అదే నాకు కావాలి అని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది 2వ సంగతి. నెంబర్ 1, ఎందుకు యోసేపు ఎముకలు తేబడ్డాయి? మొట్టమొదటి మాట చెప్పాను, అతడు ఐగుప్తుకు మెప్పును చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అంట వీడి బిల్లే గట్టిగా చెప్పు అంటారు. చెప్తుంటే అంటుంది ఆవిడ. ఐగుప్తు మెప్పును కోరుకోలేదు అని చెప్పాను. నెంబర్ 2, పరిశుద్ధుల సహవాసమును కోరుకున్నవాడు. 3వ సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి మా గురువుగారు అదే మాట ఒకసారి మళ్ళా చదువుతారా? 13:19 అతను అంటాడు, అతడు 2 లైన్,
దేవుడు అంటాడు, దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. ఆగండి ఒకసారి, తలపకెత్తండి ఒకసారి. ఇతను చనిపోయేటప్పటికి వయసు కాకుండా ఎప్పుడు ప్రజలు బయటకు వచ్చారంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత బయటకు వచ్చారు. ఆల్మోస్ట్ చాలా కాలం ఈ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? అక్కడే ఉన్నాడు. ఇప్పుడు నా మాట ఆలకించండి. కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరిగే దాన్ని భక్తుడు ఎప్పుడు చూస్తున్నాడు? ఇప్పుడే దర్శనమిచ్చును అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. తను చావడానికి మునిపే దైవ దర్శనమును కలిగిన వాడు భక్తుడు. తను చావడానికి మునిపే తను ఎక్కడ చావబోతున్నాడో, ఎక్కడ పెట్టబోతున్నాడో. సార్, జోసెఫ్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ కాల్డ్ డ్రీమ్స్ అండ్ విజన్స్. యోసేపు ఆరంభము నుండే దర్శనాలు, కలలు, స్వప్నాలు కలిగిన వాడు. ఆరంభము నుండే కలిగిన వాడు. తన అంతము కూడా దేంతో చెప్పన దర్శనముతోనే ముడిపెట్టుకున్నాడు. ఒక్క టైం వస్తుందిరా, అప్పుడు ప్రభు దర్శిస్తాడు, నన్ను తీసుకెళ్ళిపోండి, ఖచ్చితంగా దేవుడు దర్శిస్తాడు అని విశ్వాసమును కనుపరిచిన వాడు గనుక భక్తుడు అంటాడు, ఒరే మీరు వెళ్ళిపోతూ ఇక్కడ మీరు ఉండర్రా, ఓ 430 సంవత్సరాలు మీరు కష్టపడతారు, ఫరో మీకు గడ్డెవడు, మీరు ఇబ్బంది పెడతారు, అంత బాగుంటుంది, బాహుబలము చేత రప్పిస్తాడు, అయినా ఇది నీకు శాశ్వతము కాదు, మీరు ఎక్కడి నుండి అక్కడికి వెళ్ళిపోతారు, అదే నీకు శాశ్వతమని దర్శనముగాని ముందుగానే చూచిన వాడు తమ విశ్వాసమును క్రియారూపముగా పెట్టి ఎలాగైనా సరే ఎక్కడి నుండి నన్ను తీసుకుని పోండి అని ఎగ్జాక్ట్గా చెప్పినవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు యోసేపు ఎముకలు తీసుకుపోతున్నారు చెప్పన? దర్శనముతో కూడిన విశ్వాసపు యాత్రలో కలిగిన వాడు. మీ పక్కన ఒక కుర్చీలో కూర్చున్నాను అనుకోండి, మీరు ఏం చేస్తారు చెప్పనా? లేని మాస్క్ పెట్టేసుకుంటారు మీ సెంగుల్ని. మాస్కులు ఉండవు, పెట్టేసుకుని నెమ్మదిగా పక్కకు వచ్చేస్తారు. ఎందుకని? ఆ వ్యక్తి ఎవరు? ఇప్పుడు కుష్ఠరోగి. కానీ అదే కుష్ఠరోగి పక్కన ఒక మదర్ తెరిసే కన్నా కూర్చోబెడితే హే అని కౌగిలించుకోండి. ఎందుకని? దర్శనం కలిగిన స్త్రీ. నీ దర్శనం ఏంటో నేను చెప్పమంటావా? నువ్వు చచ్చిపోయేటప్పటికి మీ తోటికోళ్ళకంటే ఒక గుమ్మం ఎత్తుగా కట్టాలి, నీ ఒక అడుగు ఎక్కువ ఈ బిల్డింగ్ కట్టాలి, అది నీ దర్శనం. నేను చెప్పను మీ దర్శనం ఏంటో? ఈ నిండా సామాన్లు ఉండాలి మీకు. కళ్ళు తెలిసే సోఫాలు ఉండాలి, ఇవి ఉండాలి, సేమండి గిన్నెలు ఉండాలి, వెండి గిన్నెలు ఉండాలి, పైనుంచి కిందకి బంగారమో పెట్టేసుకోవాలి. ఇది మన దర్శనం. మన దర్శనం ఏంటి చెప్పనా? ఎవడు ఎలాగ వెళ్ళిపోయినా కానీ మన పునాది మాత్రం హైట్లో ఎన్ని 3 లారీలు ఇసుక పట్టినా సరిపోనంత హైట్గా పునాది పెంచేసుకోవాలి. వరుసతో పక్కన నాశనం అయిపోవాలి. అది మన దర్శనం. మన దర్శనం ఏంటి చెప్పనా? అందరూ ఫెయిల్ అయిపోవాలి, నీ పిల్ల మాత్రం పాస్ అయిపోవాలి. గుళ్ళో సాక్ష్యంలోకి వచ్చి అందరూ ఫెయిల్ అయిపోయారండి, మా పిల్ల మాత్రమే పాస్ అయ్యిందండి, డబ్బా కొట్టుకుంటూ సాక్ష్యం చెప్పాలి. చెప్పనా నీ దర్శనం ఏంటో? మన సంఘానికి వస్తారు ఆదివారం, అయ్యగారి ప్రార్థన వల్లే నాకు కార్యం జరిగింది అని ఇక్కడ కొట్టి, మళ్ళీ బుధవారం వేసాలకి వెళ్తావుగా, అక్కడ మళ్ళీ వాళ్ళకు డోలక్ కొట్టి మరలా కొంచెం ముందుకెళ్ళి తబలా ఈసారి ఇంత డోలక్ కొట్టారు కదా, ఇప్పుడు ఏ పెద్ద కొట్టి మీ ఆ ప్రార్థన వల్లే జరిగింది అని అన్ని చోట్ల కొంత అక్షంతలు వేయించుకుని రావడం. ఎవరిని మిస్ అవ్వరు. మళ్ళీ చూసారా కొన్ని కుటుంబాల్లో కొడుకేమో జనసేన అంటాడు, ఆడలేమో వైఎస్ఆర్సీపీ అంటారు, ఇంట్లో పెద్దలేమో చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవజ్ఞులు అన్నారు. ఒక్క పార్టీకి చెందిన వారు అంటారు. అన్ని చోట్ల ఏలో 3 ఏళ్ళు, ఏలో 2 ఏళ్ళు, ఏలో 4 ఏళ్ళు ఇస్తే బ్రహ్మాండంగా తెచ్చుకుని ఆ వారం సీటు కట్టేసి జాగ్రత్తగా అమ్మయ్య అని చెప్పి వారం అయిపోయిన తర్వాత ఆడు ఖర్చులు పెంచేస్తాడుగా, రేట్లు పెంచేస్తాడుగా. మీ ఊరికి 20 లక్షలు పెట్టినాడు, ఈ ఊరి నుంచి 20 లక్షలు సంపాదించాడు కదా, రేట్లు పెంచేస్తే ఎలాగైనా బాగా పెరిగిపోని. ఈ మాట అడిగితే కాంట్రకి చుమ్మేస్తాను నీ ముఖం మీద. 20 లక్షలు మీకు ఊళ్ళో పంచిపెట్టారు, ఆల్రెడీ 30 లక్షలు పంచిపెట్టారు. ఒక వ్యక్తి 30 లక్షలు పంచిపెడితే 30కి ఇంకో 30 వేసి 60 సంపాదించడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఒక ₹1 ఎట్టి మీకెందుకు మేలు చేస్తాడు? ఇంత తింగలాజికి ఎలా మిస్ అయిపోరు అందరూనే. ఇదేదొద్దు మీకు, ఏం కావాలి? నేను బాగుంటే చాలు, ఎవరు ఎలాగైపోయినా పర్లేదు. అబ్బే దర్శనంతో కూడిన బ్రతుకు ఎలా ఉండదు, పవిత్రతతో కూడిన జీవితం ఇలా ఉండదు. అది ఎలాగుంటుందో చెప్పనండి. 430 సంవత్సరాల తర్వాత జరగబోయేదాన్ని ఇప్పుడే భక్తులు చెప్పి, లేదు ఒక టైం వస్తుంది, ఆ సమయానికి నన్ను తీసుకెళ్ళిపోండి అని ముందే ప్రమాణము చేయించుకున్నాడు. అంటే ఎంత విశ్వాసం ఉందో ఒకసారి ఆలోచించేయండి. ఇలాంటి విశ్వాసాన్ని కనుక కలిగి ఉంటే, మీటింగ్ పెట్టారనుకో, ఒకప్పుడు నాకు చెప్పారన్న మా అమ్మమ్మలు నాన్నమ్మ గారు చెప్పారు. ఒకసారి సత్తెనపల్లి కారంపూడి తెలుసా మీకు ఊరు? ఎన్టీ రామారావు గారి హయాంలో
నిమ్మన జాతుల మీద కళ్ళలో కారం కొట్టి చంపేశారు. అందుకే ఆ ఊరు కారం పొడి అని పేరు వచ్చింది. కారం పొడి, కారం చూడండి, కారం పొడి కూడా ఉంది సత్తెనపల్లి మండలం. నేను నా ఊరు వాక్యం చెప్పడానికి ఉంది. అక్కడికి వెళ్తే గురువుగారు అక్కడి నుండి అక్కడ నుండి కొంచెం కందులు ఎట్టుకుని, కొంచెం ఉప్పు పట్టుకుని, కళ్ళుప్పు, మెత్తకున్న ఉప్పు కాదు, కళ్ళు పట్టుకుని, కొంచెం ఎండి మిరగాయలు పట్టుకుని, ఎక్కడ విజయనగరం అవతల శ్రీకాకుళం మండలం తిప్పవలసని ఊరుంది. ఇక్కడి నుంచి ఏసన్న గారు వాక్యం, ఏసన్న గారు ఆరాధన మదనపల్లి రాజశేఖర తండ్రిగా తెలుసు కదా పెద్దలకి. ఆయన వాక్యానికి ఎడ్ల బండి మీద 3 రోజులు వీళ్ళు బెమ్మానంగా పాపం ఏటా ఎండలోని ఎక్కడ పడుకున్నారో, ఏ కాలనీ తాగారో, ఏ సెల తాగారో ఇదేం చూడకుండా గడ్డిలో పడుకుని అక్కడికి వెళ్ళి మాసిపని బట్టలు తెల్లి చెమటతో వెళ్ళి కూర్చుని దేవుని ఆరాధన చేసి పాటలు పాడి పరిశుద్ధతతో పవిత్రతతో కన్నీటితో వాళ్ళు వచ్చేసి ఆనందంగా ఉండేవారు వాళ్ళు. ఇప్పుడు వస్తుంటే ఏ స్పీకర్ వస్తున్నాడు, సింగర్లు వస్తారా, భోజనాలు మొన్న సాంబారే పెట్టారు, అత్తమాలు సాంబారే. ఇదే ఇందుకోసం వచ్చావా నువ్వు? ఐటమ్ మారాలి, ఇదంతా వద్దు పని. ఆటలు ఆడతారా ఇంతకనే ఏండే, ఆటలు ఆడతారా? ఇదా విశ్వాసుల యొక్క లక్షణం. వాక్యం ఎక్కడున్న అక్కడ పరిగెట్టాలండి, ప్రార్థన ఎక్కడున్న అక్కడ పరిగెట్టాలండి. విశ్వాసిక లక్షణం సంగమా ఇది కాదు. విశ్వాసాల గుణం ఏంటో చెప్పన, దర్శనం కొరకు వెంపర్లాడేటువంటి వారు, విశ్వాసము కొరకు తమ యాత్రలో అలుపెరగ పోరాడేటువంటి ప్రతిభ కలిగిన వారు. ఇదిగో యోసేపు అంటున్నాడు, వెళ్ళిపోతూ నా ఎముకలు తీసుకొని పండును 3 మాటలు చెప్పాడు. 25 నిమిషాల్లో ముగించేస్తాను పెద్ద మనిషి అనుకుంటున్నారా? నాకు తెలుసు అయిపోయింది. ఇంకొక మాట మళ్ళీ అస్తమానం ఇంత సెటప్ మనకు కుదరదు కదా. ఒక్క మాట చెప్పి వాక్యాన్ని ముగింపులు తీసుకొస్తాను. మీకు సంగతి చెప్తాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. మీరు ఎప్పుడైనా సరే చచ్చిపోయినప్పుడు ఒక డప్పు వస్తుంది, మీరు విన్నారా? నాకంటే అలాగే బాగా తెలియలేము. విన్నారా ఎప్పుడైనా? అసలు విన్నారా సౌండ్? ఎలా వస్తుంది? 2/4 వస్తుందా? కాంగో వస్తుందా? పోనీ కాంగో మరి ఏమొస్తుంది అంటే అని కొట్టేస్తారు పొలం అంటాను. మళ్ళీ కొడతాను, నాకు ఇచ్చండి అన్న, మీ అంత పెద్ద ప్లేయర్ని కాదు ఏదో అని కొడతారంట. ఎందుకు ఇలా కొడతారు అంటే ఇది పాఠం చెప్తుంది మనకి. నువ్వెప్పుడు వస్తావు అని కొడతంటది. అది సంగతి. న్యాయంపల్లి ఊర్లో వాక్యం చెప్పడానికి వెళ్తే కొట్టేస్తున్నారు పొలం అంటాను. వారు బాబు 3 గంటల దాకా పడుకోలేదురా బాబు, ఏట్రీ సంగతి అంటే ఆడు కొడుతున్నాడు. ఒరే ఆ డొప్పేంటంటే ఆ పెద్ద మనిషి నాతో అన్నాడు, ఒరే నేను చెబుతాను నీకు ఆ డొప్పు ఎందుకు కొడతారంటే, ఆ డొప్పు నువ్వెప్పుడు వస్తావు అని చెప్తుందంటే. ఈ లోకం నీకు శాశ్వతం కాదు. ప్రస్తుతానికి హెక్టర్ బాబుకి పొట్టలేదు, ఇది శాశ్వతం ఏంటండి వెదవది? మీ అందరి పొట్టలు ఎలాగుంటాయి ఇప్పుడు? ఎవరు చెప్పండి, ఎవరికి శాశ్వతం చెప్పండి? ఇదేది శాశ్వతం కాదు. జుట్టు ఉందా ఇప్పుడు? మీరు ఎవరు సవరం లేకపోయినా ఇక్కడ దాకా వచ్చేస్తుంది మీకు. ఎప్పుడు పెళ్ళికి ముందు కాబట్టి 2 పిల్లలు కన్నా తర్వాత వాళ్ళు ఏ రాలుగొయ్యలు అయితే వాళ్ళు కనుక నాశనం అయిపోయిన వాళ్ళు కనుక వస్తే, వచ్చిన కోళ్ళు ఏ అమృతలు కనుక వస్తే ఈ సవరం కాస్త పోయి కొత్తిమీర కట్ అయిపోతాం మన జుట్టు. పోనీ ఇదేమన్నా మనకు శాశ్వతమా? పోనీ 16 సంవత్సరాల క్రితం పౌడర్ రాకపోయినా అందంగా ఉండేదానివి, ఇప్పుడు 5 రూపాయల కాసం తెత్తు మేకప్ వేసినా అందం వస్తలేదయ్యా. ఈ అందం కూడా శాశ్వతం కాదు. మరి ఏమి శాశ్వతం అండి చెప్పనా? ఏమి శాశ్వతమో చెప్పనా? చావడానికి మునుపును తీసుకున్నవే తీర్మానం, చావడానికి మునుపును తీసుకున్నవే పరిశుద్ధత, చావడానికి మునుపును కలిగి ఉన్నవే బ్రతుకు, అది మాత్రమే శాశ్వతం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమపరచాలి. అందుకే ఆ శాశ్వతమైన ప్రాంతానికి టేక్ మీ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా ప్రియ సహోదరులు, నన్ను అక్కడకు తీసుకెళ్ళిపోండి. అందుకే భక్తుడు అంటాడు, ఇది నాకు శాశ్వతమైన ప్రాంతము కాదు, నేను పరదేశిని. బైబిల్లో ఇలాంటి వ్యక్తిని, ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. నిర్గమాకాండం 18వ అధ్యాయంలోకి రండి ఒకసారి, త్వరగా ముగించేస్తాను. అమ్మ మీరందరూ బైబిల్ తీస్తున్నారా? నిర్గమాకాండము 18 చాప్టర్ 18:1. 18:1. దేవుడు మోషేకును అంతయు యెహోవా, వినండి, యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వెలుపలికి సంగతియు ఇత్రో వినినప్పుడు అయిపోయింది.
వినినప్పుడు మోషే మామయ్యైన తన యొద్దకు పంపబడిన మోషే భార్యను సిప్పోరాను వచ్చును. అతడు అతడు అన్య దేశములో పరదేశిని అనుకున్నాను. ఆగండి ఒకసారి నా జాగ్రత్తగా ఆలకించండి. మోసెస్ బైబిల్లో మోసే ఎవరంటే వెల్ ఎడ్యుకేటెడ్, బాగా చదువుకున్నాడు. ఇంకా పౌలు గారు బాగా చదువుకున్నాడు, లూకా బాగా చదువుకున్నాడు, ఎజ్రా నెహెమ్యాలు బాగా చదువుకున్నారు, యాకోబు డాక్టర్ గారు బాగా చదువుకున్నాడు. ఇంకొక వ్యక్తి ఐ ఫర్గాట్, లూకా, ఈయన కూడా వైద్యుడైన లోకాని మంచిగా చదువుకునేవాళ్ళు. తక్కువ మంది చదువుకున్నారు. ఆ తక్కువ మందిలో మోసే గారు అక్కడో. దేవునికి స్తోత్రం చెప్పండి. కమా, నిద్రపోతున్న వారందరూ హల్లెలూయా. చూసారా నీళ్ళు గురుగారు ఇటు చేతులెత్తేసిన రాక్షసి మళ్ళీ నిద్రకుండా కూర్చొని నిద్ర అవుతుంది. ఆగండి కాసేపు పడుకుంది కానీ ఇలాగ షుగర్ పేషెంట్లుగా నిద్ర పట్టదు. ఫ్యాన్ ఎక్క తిరుగుతుందా ముందు తిరుగుతుందని చూడడం తప్ప ఇంటికి వెళ్ళి చేసేది ఏం లేదు. కాసేపు కూర్చోండి జాగ్రత్తగా వాక్యం వాళ్ళకి ఇచ్చండి. హల్లెలూయా. కమా, రెండు చేతులు పైకి చెప్పాలి హల్లెలూయా. ఇంత బాగా చదువుకున్న మోసే అంటాడు, అక్కడ ఉంది పైన ఇంట్రడక్షన్ ఉంది. నెంబర్ 1, ఇతనికి జాబ్ వచ్చిందంట. ఏ జాబు? గ్రూప్ 1 జాబ్ వచ్చింది. మరి లీడర్ గారు కదా, మరి అందరినీ కూర్చోమంటే కూర్చుంటాలి, నిలబడమంటే మరి కలెక్టర్ గారికి ఎంత గొప్పది లక్ష్యం అని చెప్పండి. జాబ్ వచ్చేసింది, పైగా సీనియారిటీ వచ్చేసింది, 40 సంవత్సరాలు సీనియారిటీ వచ్చేసింది. ఈలోగా సిప్పోరా అందమైన పిచ్చుక వచ్చేసింది. ఆ పిచ్చుకతో పాటు వస్తూ 2 కుమారులను తీసుకొచ్చింది. ఆగండి ఒకసారి. 2 కుమారులు ఉన్నారు, జాబ్ ఉంది, అనుభవం ఉంది, వీళ్ళందరూ ఉన్నారు అంటాడు కదా. ఇంతగా సెటిల్ అయిన తర్వాత కాలు మీద కాలు వేసుకుని మనం సాధించాం అనకుండా నేను పరదేశిని అంటున్నాడు. ఇంతగా సాధించిన తర్వాత, ఇంతగా సెటిల్ అయిన తర్వాత, ఇంతగా ప్రిపేర్ అయిన తర్వాత ఎవరికైనా బ్రతుకు మీద ఆశ కలుగుతుంది. అప్పుడు మంత్రి సత్యనారాయణ గారు గుర్తొస్తారు. ఇక నుంచి సాంబార్లు తినవు, ఆయన ఏదో 4 ముక్కలు తినమని చెప్తాడు. అది తిని ఊడిపోన జుట్టు మరలా తెచ్చుకోవాలి అని ప్రయత్నం చేస్తావు. ముందుకొచ్చిన పొట్ట కాస్త వెనక్కి వెళ్ళిపోవాలని చూస్తావు. వచ్చిన షుగర్ కాస్త పోయి ఫిగర్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తావు. బాస్తి పెరుగుకోవాలి ఎలాగంటుందంటే నేను శాశ్వతంగా ఉండాలి అనుకుంటుంటే అన్నీ పెరిగిన తర్వాత నేను శాశ్వతము కాదు, అమనేలియన్, నేను పరదేశిని అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొడుక్క పేరు పెట్టాడంటే ఏమని చెప్పనా? గిరిశోమని ఎడితే గిరిశోమని నిన్న ప్రతిసారి నేను పరదేశుని బాబా, నాకు శాశ్వతం కాదు బాబా, పరలోకమే నాకు శాశ్వతం బాబా అని దేవుని కొరకు కనిపెట్టే ఒక జిజ్ఞాస కలిగిన వాడు. అమ్మా కూర్చున్న నీవు కాసేపు ఏమవుద్దాం మనకి ఎవరికి తెలదు. నువ్వెంత సుకన్య సమృద్ధి పథకంలో డబ్బులు పెట్టినా, ఎంత ఎల్ఐసిలో డబ్బులు కట్టినా, సీట్లు కట్టినా, ఆ సీటు కట్టించినట్టు ఉంటుందో పోతా కూడా మనకి ఎవరికి తెలదు. ఇలాంటి సమయంలో ఒక్క చాట దాచుకో. ఇలాంటి సమయంలో ఒక్క దాని వైపు చూడు, అది పరలోకం వైపు చూడు. ఈ లోకము శాశ్వతము కానీ ఈ లోకంలో ఆయన తట్టు నీవు చూడు. అలాగ ప్రయత్నించావనుకోండి, మోషే యోసేపు ఎముకలు తీసుకెళ్ళినట్లు నువ్వు తీసుకెళ్ళబడకపోవచ్చు, కానీ పాతి పెట్టబడతావు. కానీ ప్రభు తన పరివారంతో వచ్చినప్పుడు నీవే ఎత్తబడు గుంపులో ఉంటావు. నీవే మొదట దేవుని ఎదుర్కొన్న పరిశుద్ధుల సహవాసంలో ఉంటావు. అలాగుండాలంటే యోసేపు ఎముకలు నేర్పిస్తున్న 3 పాఠాలు నేను కలిగిన వారంగా ఉండాలి. నెంబర్ 1, భక్తులు ఏం చేశారని చెప్పాను? ఐగుప్తు యొక్క మెప్పును కోరుకున్నవాడు కదా. ఇఫ్ ఎట్ ఆల్ యు వాంట్ బీ దేర్, అక్కడ ఉండాలనుకుంటే ఈ పాటి వాళ్ళు ఏం చేసేవారు? పిరమిడ్ కట్టేసేవారు. చిచ్చి నాకు పిరమిడ్ వద్దు, మక్ఫేలా గుహ చాలు అనుకున్నాడు అన్న. నెంబర్ 1. నెంబర్ 2, అతడు ఏం కలిగిన వాడు చెప్పన? ఈ లోకంలో ఐగుప్తులు అన్నీ ఇచ్చిన ఐగుప్తు నాకు శాశ్వతం కాదని పరిశుద్ధుల సహవాసమును కోరుకున్నాడు అని చెప్పను. నెంబర్ 3, 430 సంవత్సరాలకు మునుపు ఏం జరుగుతుందో అది ముందే గమనించి విశ్వాసమును దర్శన రీతిగా మాట్లాడిన వాడు, ప్రభు కొరకు విశ్వాసయాత్రను కొనసాగించిన వాడు అని చెప్పాను. ఈ 3 గుణాలు కనుక మనం కలిగి ఉంటే యోసేపు వల్ల మనం ప్రత్యేకించబడతాం. చివరి కాలంలో యాకోబు పిలిచి యోసేపు మీద చేతులేసి అంటాడు, హే యోసేపు, నువ్వు ఫలించేడు కొమ్మనైనా అన్నాడు. నువ్వు ఫలించేడు కొమ్మనైనా అని. అలా ఫలించేడు కొమ్మగా ఈ ప్రాంతంలో అభిషక్తులను మీరల్లరు, మీరు కుటుంబాలు, దైవజనులు, అలాగే సహోదరులు స్టాన్లీ గారు, వారి కుటుంబం అందరూ ఉండాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించునుగాక. అందరూ లేచి నిలబడదామా?